ఆంధ్రప్రదేశ్లో మధ్యంతర ఎన్నికలకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్సీ కొడిపూడి సూర్యనారాయణరావు జోస్యం చెప్పారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనతో విధ్వంసం జరిగిందని టీడీపీ చేస్తున్న ఆరోపణలను ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు ఖండించారు. చంద్రబాబు జైలుకు వెళ్లి వచ్చాక మానసిక స్థితి క్షీణించిందని, ఆంధ్ర జో బైడెన్గా చంద్రబాబు తయారయ్యాడని ఎమ్మెల్సీ కొడిపూడి ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి అవినీతి లేని పాలన చేశారని ప్రజలంతా గుర్తించాలని ఎమ్మెల్సీ కొడిపూడి కోరారు. వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ లేక వాళ్ళు డబ్బు కట్టలేక ఇవాళ సర్టిఫికేట్లు ఒరిజినల్ సర్టిఫికేట్లు అన్నీ కూడా కాలేజీ మేనేజ్మెంట్ చేతిలో చిక్కడిపోయి ఉన్నాయి. ఇవాళ ఫీజులనేమో అబ్నార్మల్గా వసూలు చేసుకోవడం స్వేచ్ఛగా నారాయణ సంస్థలకి, చైతన్య సంస్థలకి, అలాగే మరి ఆదిత్య సంస్థలకి నువ్వు ధారాదత్తం చేసి పిల్ల తల్లిదండ్రులు ఇవాళ ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే జగన్ గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా చిన్నపిల్లల ఆరోగ్యం కోసం ఆవేళ మరి ఆయన ఎంతో తపన పడుతూ వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలి, వాళ్ళకి చిన్న వయసులో ఆహారం సక్రమంగా క్యాలరీస్ ఉన్నటువంటి ఆహారం ఇస్తే తప్ప వాళ్ళు పెద్ద వయసులో మెచ్యూరిటీ రాదు అని చెప్పి ఆయన పెట్టినటువంటి పథకం వల్ల ఈవేళ కొన్ని వేల మంది పిల్లలు గ్రోత్, ముఖ్యంగా ఆడపిల్లల గ్రోత్ చక్కగా ఉన్నది. వారందరూ కూడా హైయర్ ఎడ్యుకేషన్లో టాప్ ప్రయారిటీలో వాళ్ళు భారతదేశానికే కీర్తి ప్రతిష్టలు తెస్తున్నటువంటి స్థాయిలో వాళ్ళు ఎడ్యుకేషన్ నడుపుతున్నారు. ఈవేళ అన్ని వ్యవస్థల్ని జగన్ గారు నిర్మాణం